దయచేసి కూర్చోండి. అధ్యక్ష, సంతాప తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టినా మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడతారా అని చెప్పి ఇంతకు ముందు కూడా మీరు 2-3 సందర్భాలలో అడిగారు. 2-3 సందర్భాలు మీరు నోరు తెలిసి అడిగారు. ఇప్పుడు కూడా అవునంటే మీరు ఈ రోజు ఎందుకు అడగలేదు? ఓకే, అడగకపోగా మా ఎమ్మెల్యే శ్రీనివాస్ వచ్చి మీ సెక్రటరీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా దానికి కూడా ఎందుకంటే సెక్రటరీ గారికి ఇప్పుడే చెప్పాం. శ్రీనివాస్ వచ్చి ఇప్పుడు చెప్పలేదా? సెక్రటరీ గారి దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత కూడా ఉండండి ఇప్పుడే చెప్పారు కదా మీరు. శ్రీనివాస్ వచ్చి ఇప్పుడు చెప్పలేదా? అడగలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అడిగిన తర్వాత కూడా చెప్తే వచ్చి చెప్పిన తర్వాత కూడా కావాలని కించపరచాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో మైక్ ఇవ్వకుండా ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత శాసనసభ స్పీకర్ గా మీరు కూర్చొని ఉన్నారు అధ్యక్ష. మీరు సాంప్రదాయాలను ఇక నుంచి మీరు రాస్తున్నారు. ఇటువంటి సాంప్రదాయాలు మీరు రాస్తే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష, కానీ ఎల్లకాలం ఇలా జరగదు. రేపొద్దున మేము అధికారంలోకి వస్తాం అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగానే ఉంటుంది అధ్యక్ష. స్పీకర్ చైర్లో కూర్చొని ఉన్నప్పుడు సాంప్రదాయాలను మనం ఖచ్చితంగా పాటించాలి అన్నది మనసులో పెట్టుకోవాలి అధ్యక్ష. ఓకే, దయచేసి ఒక నిమిషం.